इतना बड़ा कर्मों की हुई गति। कभी कभी हम लोग शांतिवन में किचन में खाना बनाते हैं, कभी कभी हम लोग क्या देखते थे, अचानक क्या है सब्जी सारी जल गई, 2000 लोगों की कढ़ाई सब्जी अचानक जल गए। हम समझ लेते हैं कि जिन्होंने पैसा भंडारी में डाला है वो 2 नंबर का पैसा है। हाँ। वो कुछ ना कुछ गलत, वो किसी के मुख में नहीं जाएगा। ఒక్కొక్కసారి మేము శాంతివన్లో బాబా బండారీలో వంట చేస్తూ ఉంటాం. 2000 మందికి చేస్తే ఈ కూర మాడిపోతూ ఉంటుంది. కూర మాడిపోయింది అంటే బాబా యజ్ఞంలో నెంబర్ 2 డబ్బులు ఇచ్చారనుకోండి. నెంబర్ 2 డబ్బులు అంటే తెలుసు కదా, దొంగ నోట్లు, అక్కడ చెత్త, అంటే అన్యాయంగా సంపాదించింది, ఎదుటి వాళ్ళ రక్తం లాగేసి సంపాదించింది. ఆ డబ్బు ఏమవుతుంది, ఇలాగా కూరలు మాడిపోవడం, నాశనం అయిపోవడం, వ్యర్థం అయిపోతుంది అనమాట. ఆ రూపంలో పోతుంది ఆ డబ్బు. इसलिए मधुबन में जो भंडारे के लिए यूज होता है वो शुद्ध ब्राह्मणों का ही पैसा यूज होता है, बाकी और किसी का नहीं होता। మధుబన్లో బాబా యజ్ఞంలో ధనం కూడా ఎలా ఉపయోగం అవుతుందంటే శుద్ధమైన ధనమే ఉపయోగం అవుతుంది. अगर మిగతా दो డబ్బు యూస్ नंबर का అవుతుంది. पैसे का खाना खाएंगे तो मधुबन में 2 नंबर का काम करना शुरू करेंगे। మధుబన్లో ఒకవేళ నెంబర్ 2 డబ్బులు వేశారనుకోండి, అందరూ కూడా నెంబర్ 2 గా తయారైపోతారు. అంటే जैसा మోసాలు, न वैसा मनी, तो बहुत बड़ा गहरा है। మోసాలు చూడండి, డబ్బుల్లో కూడా దొంగతనం చేసి సంపాదించడం, ఇలాంటివన్నీ ఉంటాయి. చాలా రకాలు నెంబర్ 2 అంటే. ఆ నెంబర్ 2 డబ్బులు బాబా దగ్గర వేశారంటే మధుబన్లో కూడా అదే మొదలవుతుంది. అంటే पैसे का అన్నం యొక్క ప్రభావం మనసు పైన పడుతుంది. इसकी एक घटना मैं आपको प्रैक्टिकल घटना सुना था, मैं कोई कहानी नहीं सुना रहा हूँ। నేను मैं दिल्ली में रहता था। Practical दिल्ली में में हमारे చెప్తున్నాను. आश्रम के सामने एक हाईवे है, रोहतक रोड। वहाँ रात को सवेरे रात को 10 बजे से लेकर के सवेरे 5 बजे तक ट्रक को जाने के लिए परमिशन होती। ఆ, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు బాబా ఇంటి ఎదురుకుండా రోహతక్ రోడ్ అని ఉంది. అక్కడ సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ట్రక్స్ వెళ్తూ ఉంటాయన్నమాట. ట్రక్స్ వెళ్ళడానికి పర్మిషన్ దొరుకుతుంది. तो मैं वहाँ किचन में भी सेवा करता था। दिन में रात के समय मेरे को थोड़ा पहरा करने का भी सेवा रहती थी। तो मैं कभी कभी देखता था जब गेट वगैरह बंद करता था, वहाँ एक पुलिस वाला आता था, ट्रैफिक पुलिस वाला। अपड़ो- तो वह सामने चौराही थी, उसके ऊपर खड़ा होता था और जो भी ट्रक जाते थे उसको हाथ खड़ा करता था। वो ट्रक वाले पैसे दे करके निकल जाते थे, और कोई पैसा नहीं देता था उसको साइड पर रखता था। तुम्हारा वो लड़ाई, कागज दिखाओ, ये दिखाओ, ऐसे गुमराह करता था। నాకు కిచెన్లో సేవ ఉండేది ఢిల్లీలో. రాత్రులప్పుడు నేను కాపలా కూడా కాసేవాడిని గేట్ దగ్గర. అక్కడ పోలీసు ఉండేవాడు, ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా. ఆ ట్రక్కులు వెళ్ళేటప్పుడు ప్రతి ట్రక్కు ఆపేసేవాడు ఆ పోలీసు. ఆపేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళని పంపించేసేవాడు, డబ్బులు ఇవ్వలేని వాళ్ళని ఆ కాగితం లేదు ఈ కాగితం లేదంటూ ట్రక్కు పక్కన పెట్టించేసేవాడు. तो कभी कभी पुलिस वाला पानी पीने के लिए हमारे आश्रम में आता था। तो मैं कहता था सर अभी जो हाथ खड़ा करके पैसा लेते हैं ये कोई रोड का टैक्स होता है? कहता नहीं नहीं, रोड का टैक्स नहीं होता है, उनको जल्दी निकलना होता है, फिर उनको गुमराह करते हैं। तो हमने कहा ये जो पैसा लेते हैं आप गवर्नमेंट में जमा करते हैं? नहीं 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 नहीं, आधा अपने बॉस को देता हूँ, आधा मैं अपने पास रखता हूँ। हमने कहा सर आप ऐसे करेंगे तो अरे चलता, आजकल दुनिया में सारे ऐसे करते हैं। అప్పుడు మధ్య మధ్యలో పోలీసు వాళ్ళు ఏంటంటే బాబా ఇల్లు ఎదుర్కొండానే కదా మంచినీళ్ళు తాగడానికి వచ్చేవారు. అన్నయ్య ఆ పోలీసులను అడిగేవారట, మీరు ఇలా చెయ్యి ఆపేసేసి ఆపుతున్నారు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు కదా, ఆ డబ్బులు తీసుకోవడం వల్ల ఇదేమైనా గవర్నమెంట్కి ట్యాక్స్ అని అడిగారట. లేదు లేదు అదేం కాదు, ఇందులో సగం డబ్బులు మా బాస్కి ఇస్తాం, సగం డబ్బులు నా జేబులో పెట్టుకుంటాను అని చెప్పి అలా చేయటం చాలా తప్పు అన్నట్ట. లేదు లేదు అలా ఇప్పుడు అందరూ చేస్తున్నారు, ఇదేం తప్పు కాదన్నట్టు ఆయన పోలీస్ ఆయన. मैं कभी कहता था आप आओ आश्रम में आओ, अब ये दुनिया समाप्त होने वाले है, सत्युग आने वाला है, स्वर्ग आएगा। वो कहता था जहाँ धन है, संपत्ति है, गाड़ी है, मकाना चाहिए, वहीं स्वर्ग है, आपका स्वर्ग हमको नहीं चाहिए। ऐसा అప్పుడు అన్నయ్య చాలాసార్లు చెప్పేవాడు, ఎప్పుడు కలియుగం వినాశనం అయిపోతుంది, సత్యయుగం రాబోతుంది, సమయం అయిపోయింది అంటే అన్నయ్య అతను పోలీస్ ఆయన అనేవాట, ఇక్కడే స్వర్గం ఉంది, ఎక్కడైతే డబ్బు ఉందో, మహల్స్ ఉన్నాయో, అన్నీ ఉన్నాయో, సదుపాయాలు, అదే స్వర్గం, మీ స్వర్గం నాకు వద్దనేవాట ఆయన. कभी कभी वो बहुत मेरे से फ्रेंडली हो गया। कभी मेरे को दिखाता था सूटकेस अभी मैं खाली लाया हूँ, सवेरे आपको दिखाऊंगा, भर के लेके जाऊंगा। इस तरह से आप दोनों की अच्छी दोस्ती रहती थी। అప్పుడు అతను ఏంటంటే ఆ పోలీస్ ఆయన అన్నయ్యకి చాలా ఫ్రెండ్ అయిపోయాడు అనమాట. ఆయన చెప్పేవాట, చూడు నేను ఖాళీ సూట్ కేసుతో వచ్చాను, సాయంత్రం ఇదంతా నింపుకుని వెళ్తాననేవాట. एक दिन जब वो आया था उसके चेहरे पर बड़ी उदासी थी। मैंने कहा सर क्या हुआ, आज बहुत उदास लग रहे हैं?
ఒక రోజు ఆయన కనిపించినప్పుడు ముఖం చాలా ఉదాసీనంగా ఉందిట. అప్పుడు నేను అడిగాను, సరే ఏంటంటే ఈరోజు ఇంత ఉదాసీనంగా కనిపిస్తున్నారు నాకు మీరు అని. कहता अरे बड़ी घटना हो गई। हमने कहा क्या हुआ? कहता मेरा एक ही बेटा था, आईआईटी में पढ़ता था, उसको एडमिशन नहीं मिल रहा था, मैंने पैसा भर करके डोनेशन दे करके एडमिशन लिया, उसको पहले से ही से तोला, लेकिन आज उसके कॉलेज से मुझे फोन आया, इससे मैं दुखी हूँ। నాకు ఒక్కడే అబ్బాయి, ఆ అబ్బాయికి ఐఐటీలో సీట్ సంపాదించడానికి చాలా కష్టపడుతున్నాను, చాలా డబ్బులు కడుతున్నాను. ఈరోజు నాకు కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. तो मैंने कहा क्या हुआ सर? कहता बेटा था वो, आज उसके कॉलेज से बच्चों दोस्तों से फोन आया, आपका बेटा 8 दिन से गायब है। तो मैंने थोड़ा सा उनके दोस्तों को पूछा क्या हुआ? कहता है कि 8 दिन पहले उसने लव मैरिज करके वहाँ भाग गया। कहता है मैं वो उसका फिर मैंने सोचा चलो जा करके देखता हूँ क्या मामला है। అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారట, మీ అబ్బాయి 8 రోజుల నుంచి కనిపించట్లేదు అంటే ఏంటి ఏమైందని అడిగితే మీ అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకు పారిపోయాడని చెప్పారట. कहता है मैं सोचे कि चलो क्या मामला है देखता हूँ। तो जब उसके जा करके एटीएम से पैसा निकलने के लिए गया तो एटीएम सारा खाली। मैंने जिंदगी में जो कमाया था सारा खत्म। उसको लगा कि बेटे को भी नंबर दिया था एटीएम कार्ड का ताकि आपको जो भी पैसा निकालना। कहता है मुझे इसीलिए आज मैं टेंशन में हूँ, मेरा बेटा गायब हो गया इसलिए नहीं, लेकिन मैंने जिंदगी में जो पैसा कमाया था सारा खत्म हो गया। मैंने कहा वो सर कमाया था कैसा? ऐसा हाथ करके कमाया, ऐसा ही चला गया। అప్పుడు ये है कर्मों की हिसाब। ఏటీఎం డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళిపోయాడు. ఏటీఎం నెంబర్ చెప్పాడు, నేను ఎప్పుడు కోస్తప్పుడు తీసుకొని. ఆ పిల్లాడు వెళ్ళిపోయినందుకు నాకు బాధ కాదు, నేను ఈ రోజు వరకు ఏదైతే సంపాదించానో ఆ సంపాదించిన డబ్బు అంతా ఏమైంది, సంపాదించిన డబ్బంతా పట్టుకెళ్ళిపోయాడు అనమాట ఏటీఎంలో. इसलिए कहते हैं ना అప్పుడు అన్నయ్య అన్నట్టు ఇలా పెట్టి సంపాదించిన డబ్బు కదా ఆప్ చేసి అదంతా కూడా ఏమైంది, ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయిందండి. इसीलिए कहते हैं ना पसीने की कमाई खाओ, आराम का ना खाओ। అందుకని చెమటోడ్చి సంపాదించిన డబ్బే మన దగ్గర ఉంటుంది. जैसा कर्म करोगे फल ऐसा ही मिल जाए। ఎటువంటి కర్మలైతే మనం చేస్తామో మన ఫలాలు కూడా అలాంటివే దొరుకుతాయి. इसलिए इस कर्म गति को समझो, कभी भी निगेटिव विचार नहीं चलेंगे, कभी भी व्यर्थ संकल्प नहीं चलेंगे, डर भय नहीं लगेगा। इसलिए इस कर्म गति को समझ करके चलना है, व्यर्थों से मुक्त बन जाएंगे। అందువల్ల కర్మల యొక్క గతిని అర్థం చేసుకుని నడవండి. కర్మల గతిని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనం వ్యర్థం నుంచి ముక్తులవుతాం. दूसरी बात है, अगर व्यर्थों से मुक्त बनना है, समर्थ बनना है, जो हुआ अच्छा हुआ, जो हो रहा अच्छा, जो होगा वो भी अच्छा, इस मंत्र को पक्का करना। మన యొక్క ప్రతి కర్మలు బాగుండాలి అంటే ఏది జరిగినా నాకు మంచి జరిగింది అనుకోండి, జరిగింది మంచి జరిగింది, జరుగుతున్నది మంచి జరుగుతుంది, జరగబోయేది ఇంకా ఇంకా మంచి జరుగుతుంది. మెలకుగా ఉండండి. दूसरी पॉइंट है जो हुआ अच्छा हुआ, जो हो रहा, इस मंत्र को पक्का करो, कभी भी आपको निगेटिव विचार नहीं चलेंगे। ఏది జరుగుతున్నా మంచి జరుగుతుంది అనుకోండి, అప్పుడు మీకు ఎప్పుడు వ్యర్థమైన ఆలోచనలు అనేవే రావు. आजकल मधुबन में मुरलियाँ चल रही है, लेटेस्ट मुरलियाँ। बच्चे संकल्प का खजाना बचाओ, समय का खजाना बचाओ। जिसके संकल्प का खजाना वेस्ट गया, समय भी गया, श्वास भी गए, सारे खजाने चले गए। चले संकल्प हमारा बहुत बड़ा खजाना ఈ है। రోజుల్లో మధుబన్లో కూడా క్లాసెస్ ఎక్కువ ఇవే నడుస్తున్నాయి. పిల్లలు సంకల్పం యొక్క ఖజానాన్ని రక్షించుకోండి. సంకల్పాన్ని మనం సఫలం చేసుకుంటే సమయం కూడా సఫలమవుతుంది. సంకల్పాలు వ్యర్థమయ్యాయంటే సమయం కూడా వ్యర్థమైపోతుంది. మనం ఏదైతే సంపాదించుకున్నామో అది కూడా వ్యర్థమైపోతుంది. जिसका मन चुप है, व्यर्थ सोचता नहीं, ఎవరి उसके మనసు पास सहन शक्ति आएगी। వ్యర్థం ఆలోచించదో వాళ్ళకి సహన శక్తి వస్తుంది. सहन शक्ति बड़ी बहन है, बाकी 7 शक्ति उसकी छोटी बहनें हैं। సహన శక్తి అన్నిటికంటే పెద్ద అక్క అన్నమాట. మిగిలిన 7 శక్తులు చిన్న చిన్న అక్కలు, అన్ని సిస్టర్స్ అన్నమాట. जब सहन शक्ति आएगी उसके साथ में उसके 4 बच्चे भी आएंगे, शांति, एकाग्रता, एक रस, अंतर्मुक्ता, ये 4 दैवी गुण सहन शक्ति के बच्चे हैं। సహన శక్తికి పిల్లలు అన్నమాట. శాంతి, ఏకరసం, ఏకీరసంగా ఉండటం, అంతర్ముక్త, एक रस, ఏకరసం, శాంతి, అంతర్ముక్త, ఏకీరసం, एकांत। ఏకాంతం. ఈ 4 కూడా
అంత और సహనశీలతగా పిల్లలు हर शक्ति के 4-4 बच्चे हैं అంటే ప్రతి శక్తికి నలుగురు పిల్లలు ఉన్నారు. जिन्होंने व्यर्थों से मुक्त हैं, उसके पास अष्ट शक्ति और 32 दैवी गुण है. वो है मास्टर सर्वशक्तिमान. ఎవరి దగ్గరైతే సహన శక్తి ఉంటుందో వాళ్ళల్లో అష్టశక్తులు వస్తాయి, 36 రకాల దైవీ గుణాలు ఉంటాయో వారే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు. व्यर्थों से मुक्त वाला ही देवता बन सकता है. వ్యర్థం నుండి ముక్తులైన వాళ్ళే దేవతగా అవుతారు. इसलिए पॉजिटिव बनो. ये क्लास बहुत महत्व का है. जो व्यर्थ में है वो योगी नहीं बन सकता. ना कर्म योगी बनेगा, ना बैठक योगी बनेगा. ఎవరి దగ్గరైతే వ్యర్థం ఎక్కువ ఉందో వాళ్ళు కర్మయోగి కావలేరు, యోగి కావలేరు. आकाश के चंद्रमा को पानी में देखना है, पानी स्थिर चाहिए. ఆకాశాన్ని నీటిలో చూడాలి అంటే నీరు ఎలా ఉండాలి, చాలా స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడు ఆకాశం ఏమవుతుంది, నీటిలో కనిపిస్తుంది. परम धाम के परमात्मा को मन में देखना है, मन स्थिर चाहिए. పరంధాముని మనసులో చూడాలి అంటే మనసు ఎలా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. जिसके मन में निगेटिविटी है उसका मन स्थिर नहीं होगा. ఎవరి మనసులో అయితే నెగటివిటీ ఎక్కువ ఉందో వాళ్ళ మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు. ये कई यहाँ बैठे नींद क्यों आते हैं, इसका मतलब उनके दिमाग में ज्यादा विचार चलते हैं, उसका मन थका हुआ है, उसको बैठते ही नींद आती है. చూడండి ఇక్కడ కూర్చుని కూడా నిద్రపోతున్నారు అంటే వాళ్ళ మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. टेंशन वालों को नींद आते हैं. ఎక్కువ టెన్షన్ ఉన్న వాళ్ళకి నిద్ర ఎక్కువ వస్తుందట. कई दवाई खाते हैं, इसके कारण भी नींद आते हैं. చాలా మందులు వేసుకుంటూ ఉంటారు, దానివల్ల కూడా నిద్ర ఎక్కువైపోతుంది. किसी के सिर पर बोझ है, उसको भी नींद आती है. ఎవరి నెత్తి మీద అయితే పాపం ఎక్కువ ఉంటుందో వాళ్ళు కూడా ఎక్కువ నిద్రపోతారు. अब किसी के सिर पर बोझ है तो क्या करेगा, बोझ वाला सिर नीचे करेगा. చూడండి బరువు ఎక్కువ ఉంటే ఇలా అంటూ ఉంటారు కదా. जो श्रीमत प्रमाण सारा दिन नहीं चलता उसको भी नींद आती है. ఎవరైతే శ్రీమతం ప్రమాణం రోజంతా నడవరో వాళ్ళకు కూడా నిద్ర ఎక్కువ వస్తుంది. जब माँ बच्चों को कहते बेटा कपड़े के अंदर नहीं करना, पढ़ना, लड़ना नहीं, झगड़ना नहीं, बच्चा जाता है, लड़ता है, झगड़ता है, जब शाम को आएगा मम्मी के पास आता है, चेहरा नीचे होगा. చూడండి मम्मी समझ जाते हैं कुछ गलत करके आया है. పిల్లవాడు చూడండి పొద్దున్నే వెళ్ళేటప్పుడు అమ్మ చెప్పి పంపిస్తుంది, పిల్లలు బట్టలు చింపుకోవద్దు, పాడు చేసుకోవద్దు, ఎవరితో దెబ్బలాడద్దు, అల్లరి చేయొద్దు అని. పిల్లవాడు బయటకు వెళ్ళి అల్లరి చేస్తాడు, దెబ్బలాడతాడు, అందరినీ కొడతాడు. సాయంత్రం ఇంటికి వచ్చి అమ్మ ముందుకు వచ్చేసరికి ఏం చేస్తాడు, తల ఇలా ఉంచుతాడు. అప్పుడు తల్లి కూడా అర్థం చేసుకుంటుంది बाबा हमारी माँ है, रोज हमें कितनी डायरेक्शन दे, पर चिंतन नहीं करना, विरत नहीं करना, श्रीमत प्रमाण चलना, हम करते नहीं. जब बाबा के सामने आते हैं, योग में बैठते हैं, सिर नीचे. బాబా రోజు మనకి చెప్తారు పరచింతన చేయొద్దు, పరమతంపై నడవద్దు అని. మనం బాబా దగ్గరికి వచ్చేసరికి ఇలా తల ఉంచి కూర్చుంటాం. అంటే కారణం ఏంటి, మన శ్రీమతం పైన నడవట్లేదు కాబట్టి. तो चेक करो इसमें से कौन सा कारण. किसी की नींद पूरी नहीं होती तब भी उसको नींद आती है. అలాగే రాత్రంతా నిద్రపోకపోయినా కూడా బాబా దగ్గరికి వచ్చేసరికి ఏమవుతారు, శుభ్రంగా आपका कारण कौन सा है, ढूंढ कर उसका निवारण करो. కాబట్టి దానికి కారణం ఏంటనేది వెతికి నివారణ చేయండి. और हमें योग में तो नींद करेंगे, लेकिन क्लास में भी कई नींद करते हैं, इसलिए अलर्ट होकर के बैठना. యోగంలో నిద్రపోతారు, క్లాస్ లో కూడా నిద్రపోతున్నారు అంటే కారణం వెతికి అలర్ట్ గా కూర్చోవాలి. नींद करने वाला खुद तो कर रहे हैं, बाकी वायुमंडल को भी वो भी दूसरे को सुलाता है. నిద్రపోయే వాళ్ళు నిద్రపోవడమే కాకుండా వాతావరణాన్ని కూడా నిద్రపుచ్చేస్తారు. నిద్ర आपको पता रहता है व्यर्थों से मुक्त बनने के लिए जो हुआ अच्छा हुआ, जो हो रहा अच्छा, जो होगा वो भी, इस मंत्र को पक्का करना. అందువల్ల వ్యర్థం నుండి ముక్తులు అవ్వాలంటే ఏది జరిగిందో మంచే జరిగింది, జరుగుతున్నది మంచే జరుగుతుంది, జరగబోయేది కూడా మంచే జరుగుతుంది. एक रामायण की घटना सुनाता हूँ. राम राज्य बनने वाला था, लेकिन रात में आकर के मंत्रा ने कई को दो चार उल्टी बातें सुनाई. तुम्हारा बेटा भी तो है, तुम बेटे को छोड़ करके राम को राजा बना रहे. और ये बातें सुन करके राम को राजा बनाने के बजाय 14 वर्ष वनवा में भेजा. सीता गई, लक्ष्मण गया, तीनों भी घर से चले गए. वियोग के कारण दशरथ ने प्राण त्यागा. खाने का प्रॉब्लम, सोने का प्रॉब्लम, किसके कारण, मंत्र के कारण. చూడండి రాముడు రాజ్యం పట్టాభిషేకం జరుగుతుంది. రేపు పట్టాభిషేకం జరుగుతుంటే రాత్రి వచ్చి మందర ఏం చేసింది, కైకే చెవులు కొరికింది. కైకే ఏం చేసింది, వెళ్ళి దశరథుడిని, భరతుడు పట్టాభిషేకం జరగాలి, రాముడిని వనవాసం 14 ఏళ్ళు పంపించేయాలి. 14 ఏళ్ళు పంపించేసిన తర్వాత ఏమైంది, దశరథుడికి నిద్ర లేదు, పడుకోవడానికి లేదు. जब मंत्रा को मैं देखते मंत्रा का पार्ट मुझे अच्छा नहीं लगता था. वो काला सा ड्रेस पहन करके डंडा लेकर स्क्रीन में आते हैं. मैं कहता से बूढ़े को बगा, उसको नहीं देखना मुझे. అందరి యొక్క క్యారెక్టర్ నాకు ఎప్పుడు నచ్చదు. నల్ల బట్టలు కట్టుకుని ఇలా కర్ర వేసుకుని రావటం వస్తూ
लेकिन एक दिन मैंने जब सोचा तब पता चला मंत्रा ने राम के साथ जो किया वो अच्छा किया। అప్పుడు ఒక రోజు నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది మందర ఏం చేసిందో రాముడికి అది మంచి చేసింది. अगर रात में मंत्रा उनके घर में ना आती तो राम राज्य बनता। ఒకవేళ మందర వచ్చి చెప్పలేదనుకోండి రాముడుకి పట్టాభిషేకం జరిగిపోయేది. अगर राजा बनता तो जंगल में नहीं जाता, రాజు కింద అయిపోతే ఇంకా రాముడికి అడవికి వెళ్ళాల్సిన పని ఏంటి? जंगल में नहीं जाता तो सीता की चोरी ना होती, అడవికి వెళ్ళకపోతే సీత దొంగిలించబడదు. अगर सीता की चोरी ना तो रावण को न मारता, సీత దొంగిలించబడకపోతే రావణుణ్ణి చంపరు. अगर रावण को ना मारता राम तो राम की महिमा कोई नहीं गाता, రామాయణంలో అది రావణుణ్ణి చంపకపోతే రాముడికి ఏం మహిమ లేదు. तो राम की महिमा किसके कारण? రాముడి మహిమ ఎవరి కారణంగా? मंत्रा के कारण। మందర కారణంగా. ये है पॉजिटिव दृष्टिकोण। इसी तरह भगवान ने हर एक के घर में, आसपास में, पड़ोस में, ऑफिस में एक दो मंत्रा रखी। అందుకే బాబా భగవంతుడు ప్రతి చోట ఒక్కొక్క మందరిని పెట్టాడు. ఆఫీసుల్లో, ఇళ్లల్లో, అన్ని చోట్ల కూడా ఏం చేశారు? लेकिन आज हमारा टेंशन है, निगेटिव विचार है, उसी मंत्रों को देख के है। మన టెన్షన్లు, నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ ఎవరు అనుకుంటున్నారు? మందరే. कई उसको देखते ही कहते हैं बित्ती कोई हंसते है लगता मुझे देख के जरूर हंस रहे, कोई किसी से बात भी करता है लगता है मेरी बात जरूर कर रहे अगर कोई हंसता भी लगता है मेरे को देखकर जरूर हंस रहा है, हाँ, कोई किसी से बात भी करता लगता है मेरी बात जरूर कर रहे हैं। చూడండి, ఎవరైనా నవ్వుతుంటే నన్నే చూసి నవ్వుతున్నారు, ఎవరైనా చూసి మాట్లాడుతుంటే ఇగో నా వంకే చూసి మాట్లాడుతున్నారు. याद रखना, आज तक आपके जीवन में जो मंत्रा आई उसी से भला हुआ या बुरा हुआ। अगर आपके जीवन में मंत्रा ना आती, ना आपको बाबा मिलता, ना परिवार मिलता, ना ज्ञान मिलता। ఈ రోజు కూడా మీ జీవితంలో మందర లేకపోతే మీకు బాబా దొరకరు, పరివారం దొరకరు కదా. అందరు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? राम के जीवन में मंत्रा आई, इसलिए हनुमान, अंगद, ऋषि, मुनि किसके कारण मिले? मंत्रा के कारण मिले। ఈ రోజు రాముడి జీవితంలో మందర వచ్చింది కాబట్టి ఋషులు, మునులు तो इसी तरह आज तक आपके जीवन में जो भी तंग क्या, परेशान क्या, उसके कारण तो यहाँ है। జీవితంలో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, బాధలు పెట్టారో, వాళ్ళు బాధ పెట్టబట్టే మీరు ఈ రోజు బాబా దగ్గరికి వచ్చారు. अगर आपका पति तंग ना करता, परेशान ना करता, अगर आपको बहनें बुलाती, माता जी थोड़ा ज्ञान सुनने के लिए आओ ना, कहते बहन जी हमारे घर में बड़ी शांति है, नहीं चाह रहे तुम्हारा ज्ञान, उस पति का धन्यवाद। तंग क्या, परेशान क्या, इसलिए यहाँ है, इतना अच्छा ज्ञान मिला। చూడండి, భర్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతే మీరు క్లాస్కి వస్తారా? భర్త ఇబ్బంది పెట్టి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి, శాంతి లేదు కాబట్టి బాబా దగ్గరికి వస్తున్నారు కదా. అందుకని భర్తకి థ్యాంక్స్ చెప్పాలి, ఇబ్బంది పెడుతున్నారు. इसलिए जो हुआ तो आज तक जिन्होंने तंग किया उसे अच्छा हुआ, अभी भी जो तंग करेंगे उसे भी क्या हो जाएगा? अच्छा ही होगा। इसलिए कभी भी व्यर्थ नहीं सोचो। మనల్ని ఎవరైతే విసిగించారో వాళ్ళ వల్ల, అందరి వల్ల మనకు మంచి జరిగింది. ఇప్పుడు ఇంకా విసిగించే వాళ్ళని బట్టి ఇంకా మంచి జరుగుతుంది. అందుకని ఎప్పుడు కూడా వ్యర్థం అనేది ఆలోచించద్దు. सारे गीता का सार, महाभारत का सार, जो हुआ अच्छा हुआ, जो हो रहा अच्छा, जो होगा वो भी, तो टेंशन किस चीज का? అందుకే మహాభారతం, గీత అన్నింటి సారం ఏంటి చెప్పండి? ఏది జరిగినా మంచే జరిగింది, జరుగుతున్నది మంచే జరుగుతుంది, జరగబోయేది మంచే జరుగుతుంది. అందుకని దేని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. मेरे आसपास के जितने भी लोग हैं सब मेरा भला करने वाले हैं, मेरा बुरा करने वाला कोई नहीं है। నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నాకు మంచి చేసేవాళ్లే, నాకు చెడు చేసేవాళ్ళు ఎవరూ లేరు. इसलिए ये पॉजिटिव रहो। राम जब वनवास से आता है, सारे लोग उसका स्वागत करने के लिए आए थे, मंत्रा कई नहीं आई थी, तो सबको पूछा मंत्रा कई माँ कहाँ है? बाकी वो तो आई नहीं। రాముడు వనవాసం నుంచి వచ్చేసాక రాముడికి స్వాగతం చెప్పడానికి అందరూ వచ్చారట, కానీ అందులో మందరు కానీ కైకేయి కానీ లేరట. వాళ్ళిద్దరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? तो राम सबको छोड़ करके मंत्रा कई माँ के पास गया, कहा कि माँ आप मेरा स्वागत करने के लिए क्यों नहीं आए? कहते बेटा हम कैसे आए, हमने तो तू चुगली लगाई थी, वनवा में भेजा था। तो राम ने कहा, ये नहीं कहा कि तुम तो बुढ़िया है ना, तुमने मेरी चुगली की, 2 थप्पड़ नहीं लगाई। वो राम कहता है नहीं माँ, आपके कारण में पुरुषोत्तम राम, भगवान राम, विजय राम बन के आया हूँ। ये है पॉजिटिव। చూడండి, రాముడు అప్పుడు ఏం చేస్తాడంటే మందర దగ్గరికి, కైకేయి దగ్గరికి వెళ్తాడు.
వెళ్ళి కైకేయని అంటాడు, అమ్మ నాకు స్వాగతం చెప్పడానికి ఎందుకు రాలేదు అంటే, బాబు నేను ఏ ముఖం పెట్టుకొస్తాను, నేనే కదా చిచ్చు పెట్టింది అంటే, అప్పుడు రాముడు అంటాడు, లేదు నువ్వు ఆ రోజు అలా చిచ్చు పెట్టబట్టే నేను ఈరోజు దశరథ రాముడిగా పురుషోత్తమ రాముడిగా విజయీ రాముడిగా తిరిగి వచ్చాను. लेकिन हमें कोई हमारे तंग करने वाला कोई मिलता है, उसको देखते हैं ऐसा अरे करते positive हैं, गा कहते हैं, చూడటం इसको అన్నమాట. दुआएं मैं कभी नहीं दूंगी. కాబట్టి ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళకి మనం ఆశీస్సులు ఇవ్వాలి. వీళ్ళకి ఎప్పుడు నేను ఆశీస్సులు ఇవ్వను, వీళ్ళు ఎప్పుడు నేను క్షమించను అని అనకూడదు. इसलिए एकांत में बैठ करके आज तक जिन्होंने तंग किया, परेशान किया, उन सबको धन्यवाद दो. आप लोगों ने हमें तंग किया, हमारा बहुत अच्छा हुआ, क्योंकि हमें बाबा मिला, परिवार मिला, ज्ञान मिला. 5000 साल के बाद तंग करने के लिए जरूर आना. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఏకాంతంలో కూర్చుని ఒకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పండి. మీరు ఈరోజు అంత విసిపించబట్టే మేము ఈరోజు ఇంత స్టేజ్లోకి వచ్చాము, ఇంత ఉన్నతిలో ఉన్నాం, బాబా దొరికారు, పరివారం దొరికారు, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ విసిగించడానికి మళ్ళీ రండి అని చెప్పండి. इसलिए एक व्यक्ति भी मेरा दुश्मन नहीं है, किसी एक भी प्रति के प्रति मेरा ये नहीं. చెప్పట్లే, ఎదరే కొడుతున్నారు, వెనకాల వాళ్ళు ఎవరి దగ్గర నుంచి రావట్లేదు అందరూ.